పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే ఎన్నికల సమయంలో బుజ్జగింపు రాజకీయాలు ఆకాశాన్ని అంటుకుంటాయి. బంగ్లాదేశ్లో ముస్లిం బంగ్లాదేశీ చొరబాటుదారు మూలానికి చెందినటువంటి వాళ్ళ ఓట్లు ఉన్నంత వరకు మమతా బెనర్జీకి ఢోకా లేదని ఆమె ఇంతకాలం అనుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. హిందువుల్లో తీవ్రమైనటువంటి రియాక్షన్ వస్తుంది. ఇది ఆమె గమనించింది. అందుకని బెంగాలీ హిందువుల్ని బుజ్జగించేందుకు చేసే ప్రయత్నాల్లో భాగంగా ఒకవైపు పర్మిషన్ ఇవ్వడం లేదు, దుర్గా పూజ పెండల్స్కి అనుమతి ఇవ్వడం లేదు, విద్యుత్ సరఫరా చేయటం లేదు, అందులో ఎవరైనా ఆపరేషన్ సింధూర్ కానీ కాషాయ జెండా కానీ పెడితే వాళ్ళకి పోలీస్ పర్మిషన్ ఇవ్వడం లేదు. కానీ బెంగాలీ హిందూ ఓట్లు కావాలి కాబట్టి ఢిల్లీలో, దుర్గాపూర్లో, రాయ్పూర్లో, మిగతా ప్రాంతాల్లో, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి దుర్గా పూజ ప్యాండల్స్ అన్నిటికీ కూడాను ఒక ప్రశంసాపత్రము, ఒక స్వీట్ బాక్స్ పంపించి శారదీయ దుర్గా పూజ శుభేచ్ఛ ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళందరినీ మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తుంది. వీళ్ళు 4 మంచి మాటలు చెప్తే 4 ఓట్లుగా అవి మారతాయేమోనన్నటువంటి ఆశతో.